పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతియుత సమన్వయ సమావేశ కార్యక్రమం ఏర్పాటు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పోలీస్ శాఖ పట్టణ సిఐ వీరయ్య ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా వివిధ మతాల సంస్థలతో శాంతియుత సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మతస్థుల శాంతియుత కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు మాట్లాడారు. ముఖ్య అతిథి ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న మిలాద్ ఉన్ నబీ గణేష్ శాంతియుతంగా జరుపుకోవాలని, ముఖ్యంగా గణేష్ మండపాల వద్ద మండపాల ఏర్పాట్లు నమోదును పోలీస్ శాఖకు తెలపాలని, విద్యుత్ కు సంబంధించిన వాటిలో తగు జాగ్రత్తలు వహించాలని, అన్నదాన కార్యక్రమాలను చేసినప్పుడు వ్యర్థాలను ఇష్టారీతిగా పడేయకూడదని, కుక్కల బెడద ఉన్నందున జాగ్రత్తలు వహించాలని, నిమజ్జనం రోజున ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించాలని, ఒకరి ఒకరు సహకరించుకోవాలని కోరారు. పండుగల సందర్భంగా మున్సిపల్ విద్యుత్ R&B అధికారులు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటులో లోపాలు లేకుండా చూడాలని, వారి నిర్వాహకులను భాగస్వామ్యం అయ్యేలా చూడాలని, ఆర్గనైజర్స్ కూడా అన్ని సంస్థలకు పోలీసు శాఖకు సహకరించి శాంతియుతంగా జరుపుకునేలా చూడాలని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికై చర్యలు చేపడతామని తెలిపారు. ఇటు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముక్తార్, R&B డిపార్ట్మెంట్ ప్రతినిధి వినాయక గౌడ్, సార్వజని ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, మిలాద్ ఉన్ నబీ కమిటీ సభ్యులు కలీం, శాంతియుత కమిటీ సభ్యులు, వివిధ ఆర్గనైజేషన్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా పని ఉంది కాబట్టి మనం ఇటువంటి ఇట్లా పెట్టుకోవడం వల్ల మనం ఎలాంటి అభివృద్ధి సాధించలేము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న చరిత్ర చూస్తే ఇక్కడ మత సామరస్యం చాలా ప్రతీకగా కనిపిస్తుంది. అందరూ కూడా చాలా ఓపికతోటి, సమయంతో కూడా ప్రజలు ఇక్కడ చాలా ఓపికతోటి అన్ని రకాలుగా పండుగలని వారి సహకరించుకుంటూ అన్ని పండుగలు కూడా అందరూ కూడా సహకరిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చాలా సంతోషము. ప్రజలు ఇక్కడ ఈ మత సామరస్యానికి ఇది ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. దగ్గర ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే అక్కడ విగ్రహాలు నిమజ్జనం చేసిన దగ్గర జాగ్రత్తగా ముందు కాకుండా ఒక లైన్లో ఆర్డర్గా పద్ధతి ప్రకారము కూడా వెళ్ళి నిమజ్జనం చేసుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఈ నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలి. నేను ఆర్గనైజర్లు కోరేది ఏంటంటే మీరు ఈ డీజే అని పెట్టకుండా చూసుకోవాలి. అది తర్వాత రూట్లో వెళ్ళేటప్పుడు కూడా ఒకరికొకరు పోటీ